మీరు యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేసేటప్పుడు ఈ సెట్టింగ్‌ని గనుక మీరు ఆన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ వీడియోస్‌కి వచ్చే వాచ్ టైమ్ అనేది మీకు యాడ్ అవ్వదు. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు గైస్ ఈ వీడియో ఏందంటే మనకి యూట్యూబ్‌లో ఉండే మెయిన్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది వాచ్ టైమ్ గైస్. సో ఈరోజు గైస్ ఈ వీడియోలో ఈ వాచ్ టైమ్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌ని ఈరోజు నేను ఈ వీడియో క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదేంటి అంటే దేనికి వాచ్ టైమ్ అనేది కౌంట్ అవుతుంది, దేనికి కౌంట్ అవ్వదు. అంతేకాకుండా చాలా మందికి యూట్యూబ్‌లో ఉండే ప్రాబ్లమ్ ఏంటి అంటే అనలిటిక్స్‌లో చూసుకుంటే ఏందంటే మాకు చాలా వాచ్ టైమ్ ఉంది. బట్ ఎప్పుడైతే ఈ మానిటైజేషన్ ట్యాబ్‌లో చూసుకుంటే ఏందంటే చాలా వాచ్ టైమ్ అనేది తక్కువ ఉంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి చాలా మంది అయితే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ కొంతమంది యూట్యూబ్‌కి ఫీడ్‌బ్యాక్ కూడా పెట్టారు. బట్ అయినా కూడా వాళ్ళకి మానిటైజేషన్ ట్యాబ్‌లో వాచ్ టైమ్ అనేది అప్డేట్ అవ్వట్లేదు. సో ప్రాబ్లమ్ ఏంటి? సొల్యూషన్ ఏంటి? అనే ప్రతి ఇన్ఫర్మేషన్ గురించి కూడా ఈరోజు ఈ వీడియోతో క్లారిటీ అయితే డిస్కస్ చేద్దాం. సో డెఫినెట్‌గా గైస్ లాస్ట్ వరకు అయితే చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేయండి గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ బిఫోర్ గెట్టింగ్ ఇంటూ దిస్ వీడియో గైస్, ఎవరికైనా సరే మానిటైజేషన్ ట్యాబ్‌లో నిజంగా మీకు జెన్యూన్‌గా వాచ్ టైమ్ అనేది అప్డేట్ అవ్వాల్సి ఉంది అని అనిపిస్తే యూట్యూబ్‌కి అయితే ఫీడ్‌బ్యాక్ అయితే ఇవ్వాలి. సో యూట్యూబ్‌కి ఫీడ్‌బ్యాక్ అనేది ఏ విధంగా ఇవ్వాలో ఐకార్డ్‌లో కావచ్చు, డిస్క్రిప్షన్‌లో కావచ్చు, ఎండ్ స్క్రీన్‌లో కావచ్చు నేను వీడియో అయితే యాడ్ చేస్తాను. సో డెఫినెట్‌గా ఆ వీడియో చూసి నేను ఏ విధంగా అయితే చేశానో అదే విధంగా మీరు యూట్యూబ్ గనుక ఫీడ్‌బ్యాక్ ఇచ్చినట్లయితే వాచ్ టైమ్ ఖచ్చితంగా యాడ్ చేస్తుంది గైస్. ఓకేనా? సో దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. 100% యాడ్ చేస్తుంది. బట్ గైస్ మీకు జెన్యూన్‌గా వాచ్ టైమ్ అనేది యాడ్ అయ్యేది ఉందా లేదా అని చెప్పేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకంటూ క్లారిఫికేషన్ అయితే వస్తుంది గైస్. ఓకేనా? సో ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ మీకు వాచ్ టైమ్ గురించి మీ అందరికీ క్లారిటీ రావాలంటే ఫస్ట్ గైస్ మనమైతే లాంగ్ వీడియోస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. అండ్ ఈ లాంగ్ వీడియోస్ దాంట్లోనే మీరు చేసే 3 మిస్టేక్స్‌ని క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ గైస్ మీరు ఈ 3 మిస్టేక్స్ కనుక చేసినట్లయితే 100% చెప్తున్నా మీ వాచ్ టైమ్ అనేది తిరిగి రాదు గైస్. ఓకేనా? సో క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లారిటీ అయితే వినండి గైస్. ఓకేనా? సో దీంట్లో గైస్ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు గైస్ మీరు ఒక వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఓకేనా? సో దానికి వాచ్ టైమ్ రావాలని చెప్పేసి చాలామంది ఏం చేస్తున్నారంటే ఫ్యామిలీ మెంబర్స్ దాంట్లో కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ దాంట్లో కావచ్చు, వాళ్ళ వీడియోస్‌ని వాళ్ళే పదే చూస్తూ ఉంటారు. సో ఈ విధంగా గైస్ మీరు ఎన్ని సార్లు చూస్తారో అంత వాచ్ టైమ్ అంతా కూడా అనలిటిక్స్‌లో యాడ్ అవుతుంది. బట్ గైస్ ఎప్పుడైతే మానిటైజేషన్ ట్యాబ్ గురించికొస్తే ఏందంటే ఫస్ట్ మీరు ఎంతసేపు అయితే చూశారో అది మాత్రమే మానిటైజేషన్ ట్యాబ్‌లో కౌంట్ అవుతుంది. మిగతాదంతా కూడా కౌంట్ అవ్వదు. సో ఇది కూడా ఒక మిస్టేక్ గైస్. మీకు అనలిటిక్స్‌లో ఒక రకంగా చూపించడానికి అండ్ మానిటైజేషన్ ట్యాబ్‌లో ఒక రకమైన వాచ్ టైమ్ చూపించడానికి రీజన్ గైస్. ఓకేనా? అండ్ గైస్ సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే గైస్ ఇప్పుడు గనక మీరు ఒక వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఒక 10-15 డేస్ అని చెప్పేసి యూట్యూబ్‌లో వీడియో అదే విధంగా ఉంచారు. దానికి వ్యూస్ వచ్చినాయి, దానికి వాచ్ టైమ్ వచ్చింది. సో అదంతా కూడా మానిటైజేషన్ ట్యాబ్‌లో అనేది అప్డేట్ అయ్యింది. అది అనలిటిక్స్‌లో కావచ్చు, మానిటైజేషన్ ట్యాబ్‌లో కావచ్చు. ఓకేనా? బట్ కేస్ కొన్ని సిట్యుయేషన్ వల్ల కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ వీడియోలో నచ్చకపోయినా, నచ్చని కంటెంట్ ఉన్నా కొంతమంది ఏం చేస్తారంటే ప్రైవేట్‌లో కావచ్చు, అన్‌లిస్టెడ్‌లో కావచ్చు, కొంతమంది కంప్లీట్‌గా ఆ వీడియోని డిలీట్ చేస్తున్నారు. సో ఈ విధంగా గైస్ ఈ 3 మిస్టేక్‌లో మీరు ఏ మిస్టేక్ చేసినా కూడా వాచ్ టైమ్ అనేది కంప్లీట్‌గా యూట్యూబ్ నుంచి డిలీట్ అవుతుంది గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ ఒకవేళ మీరు కంప్లీట్‌గా వీడియోని డిలీట్ చేశారనుకోండి, ఇంకా ఎప్పటికీ వాచ్ టైమ్ అనేది తిరిగి రాదు గైస్. ఓకేనా? దానికి సంబంధించిన వ్యూస్ రావు. దానికి సంబంధించిన వాచ్ టైమ్ కూడా తిరిగి రాదు. ఒకవేళ మీరు అన్‌లిస్టెడ్ ఆర్ ప్రైవేట్‌లో గనుక పెట్టుంటే దాన్ని మీరు మళ్ళీ పబ్లిక్‌లో పెడితే ఎంత వాచ్ టైమ్ అనేది డిలీట్ అయ్యిందో అదంతా కూడా మళ్ళీ తిరిగి యాడ్ అవుతుంది. కొన్నిసార్లు వెంటనే యాడ్ అవుతుంది. కొన్నిసార్లు టైం పడుతుంది. కొన్నిసార్లు ఏందంటే బగ్ వల్ల యాడ్ అవ్వకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మీరు యూట్యూబ్‌కి గనక ఫీడ్‌బ్యాక్ ఇచ్చినట్లయితే యూట్యూబ్ చెక్ చేసి ఖచ్చితంగా 100% అప్డేట్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు అన్‌లిస్టెడ్ ఆర్ ప్రైవేట్‌లో పెట్టి వాటిని మళ్ళీ తిరిగి మీరు పబ్లిక్‌లో పెట్టినట్టయితేనే ఒకటైతే గుర్తుపెట్టుకోండి గైస్. ఖచ్చితంగా మర్చిపోకండి. అండ్ గైస్ ఫైనల్‌గా థర్డ్ మిస్టేక్. సో ఇదే గైస్ మెయిన్ మిస్టేక్. చాలా మంది చేసిన మిస్టేక్ ఇదే. దీనివల్ల మీ వీడియోస్‌కి వచ్చే వాచ్ టైమ్ అనేది మీకు అస్సలు కూడా యాడ్ అవ్వదు. సో ఈ మిస్టేక్ ఏంటి అనేది క్లారిటీ చెప్తాను. సో ఈ మిస్టేక్ కాదు గైస్, అదొక సెట్టింగ్. మీరు యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేసేటప్పుడు ఈ సెట్టింగ్‌ని గనుక మీరు ఆన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ వీడియోస్‌కి వచ్చే వాచ్ టైమ్ అనేది మీకు యాడ్ అవ్వదు. బట్ అది ఎప్పుడు యాడ్ అవ్వదు అనే క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో డెఫినెట్‌గా అయితే వినండి గైస్. ఓకేనా? సో ఇప్పుడు గైస్ మీరు యూట్యూబ్‌లో ఒక వీడియో అప్‌లోడ్ చేయాలనుకుంటున్నారు. అప్‌లోడ్ చేసే టైంలో ఈ సెట్టింగ్‌ని గనక మీరు ఆన్ చేసుకొని అప్‌లోడ్ చేశారనుకోండి. అప్‌లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో మీరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ గనుక షేర్ చేసినట్లయినా,
లేదంటే వ్యూవర్స్‌కి నచ్చి ఆ వీడియోని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో గనుక షేర్ చేసుకున్నప్పుడు ఏందంటే, ఇప్పుడు వాట్సాప్‌లో వాళ్ళు లింక్ షేర్ చేస్తారు కదా! ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఏందంటే, డైరెక్ట్‌గా యూట్యూబ్‌కి రీడైరెక్ట్ అవ్వకుండా అదే వాట్సాప్ పైననే మీ వీడియో అనేది డిస్‌ప్లే అవుతుంది. వాళ్ళు అక్కడే చూస్తారు. సో, ఆ విధంగా చూసినట్లయితే మీకు వాచ్ టైమ్ అనేది కౌంట్ అవ్వదు. అండ్ అంతేకాకుండా వ్యూస్ కూడా కౌంట్ అవ్వదు. ఒకవేళ గైస్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో సెండ్ చేసినా కూడా ఇన్‌స్టాలో లింక్ పంపిస్తాం కదా! లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు చూశారనుకోండి, అదే ఇన్‌స్టాగ్రామ్ పైననే వాళ్ళకి కంప్లీట్‌గా వీడియో ప్లే అవుతుంది కాబట్టి ఆ వాచ్ టైమ్ అనేది యాడ్ అవ్వదు. యాడ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా లింక్ పైన క్లిక్ చేస్తే యూట్యూబ్‌కి రీడైరెక్ట్ అవ్వాలి. అప్పుడే మీకు వ్యూ కౌంట్ అవుతుంది. వాచ్ టైమ్ కౌంట్ అవుతుంది. యాడ్స్ డిస్‌ప్లే అవుతాయి కాబట్టి రెవెన్యూ కూడా వస్తుంది. సో, దయచేసి గైస్ ఈ సెట్టింగ్‌ని మీరు ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవాలి. ఈ సెట్టింగ్ ఏంటి? ఈ సెట్టింగ్ ఎక్కడ ఉంటుంది అని మీకు డౌట్ ఉంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తే నేను క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. ఎందుకు నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయమని చెప్తున్నా అంటే గైస్ నేను ఇంత ఇన్ఫర్మేషన్ వీడియోని మీకు క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేసినా కూడా వ్యూస్ వస్తున్నాయి. చాలామంది చూస్తున్నారు గానీ ఎవ్వరు కూడా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాత్రం చేయట్లేదు కాబట్టి సో, నా ఛానల్‌ని జెన్యూన్‌గా నమ్మిన వాళ్ళకి మాత్రమే, నా వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ సెట్టింగ్ ఏదైతే ఉంటదో ఆ సెట్టింగ్ నేను క్లారిటీగా వాళ్ళకి ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చెప్తాను గైస్. ఓకేనా? యూట్యూబ్‌నే కాదు గైస్ ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అవ్వండి. ఎందుకంటే కొన్ని సెపరేట్ థింగ్స్ ఉంటాయి. గైస్ మీకు ఒకవేళ మానిటైజేషన్‌కి సంబంధించిన మిస్టేక్స్ ఉన్నా, మానిటైజేషన్ ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి ఇబ్బంది ఉన్నా కూడా ఫ్రీగా నేనే సాల్వ్ చేస్తా గైస్. ఇంత మంచిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మీకు హెల్ప్ చేయంగా కూడా చాలామంది యూట్యూబ్‌లో నాకసలు సపోర్ట్ చేయట్లేరు. సో, అందుకే గైస్ నేను ఇలాంటి డెసిషన్ అనేది తీసుకోవాల్సొచ్చింది గైస్. ఓకేనా? సో, ఇన్‌స్టాగ్రామ్ లింక్ వచ్చి గైస్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. అక్కడ నుంచి వచ్చి ఫాలో అయిపోయి ఈ డౌట్‌ని అయితే అడగండి. అంతేకాకుండా మీకు ఫ్యూచర్‌లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తే నేను మీకు ఫాస్ట్‌గా అయితే రెస్పాండ్ అయితే ఇస్తాను గైస్. ఓకేనా? అండ్ గైస్ సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంది అంటే షార్ట్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. గైస్ ఇక్కడ చాలామంది లాంగ్ వీడియోస్‌తో పాటు షార్ట్స్ కూడా అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. బట్ గైస్ షార్ట్స్‌కి వాచ్ టైమ్ అనేది కౌంట్ అవ్వదు. షార్ట్స్‌కి ఓన్లీ వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి. ఇప్పుడు మీకు ఏదైతే మానిటైజేషన్ ట్యాబ్‌లో 3,000,000 వ్యూస్ అంతేకాకుండా 10,000,000 వ్యూస్ ఉంది చూసారా? అక్కడ మీకు ఈ షార్ట్‌కి సంబంధించిన వ్యూస్ మాత్రమే అక్కడ కౌంట్ అవుతాయి. సో, దీని త్రూ కూడా మీరు మానిటైజేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు గానీ షార్ట్స్‌కి మాత్రం వాచ్ టైమ్ అనేది రాదు. బట్ ఇదే గైస్ మెయిన్ థింగ్. షార్ట్స్‌కి వాచ్ టైమ్ అనేది వస్తుంది గైస్. అది అనలిటిక్స్ ల్యాబ్‌లో అప్డేట్ అవుతుంది. బట్ అది కూడా మానిటైజేషన్ ట్యాబ్‌లో అప్డేట్ అవ్వదు. ఎందుకంటే ఈ షార్ట్స్‌కొచ్చే వాచ్ టైమ్ అనేది మానిటైజేషన్‌కి మాత్రం పనికిరాదు. బట్ జస్ట్ ఏందంటే అనలిటిక్స్ ట్యాబ్‌లో మాత్రం అప్డేట్ అవుతుంది. బట్ ఎప్పుడైతే మానిటైజేషన్ ట్యాబ్‌కొస్తే అక్కడ మీకు షార్ట్స్‌కొచ్చిన వాచ్ టైమ్ అనేది యాడ్ అవ్వదు. సో, దీనివల్ల కూడా గైస్ మీకేందంటే అనలిటిక్స్‌లో చూసుకుంటే చాలా వాచ్ టైమ్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే మానిటైజేషన్ ట్యాబ్‌లో చూసుకుంటే చాలా తక్కువ వాచ్ టైమ్ ఉంటుంది. దానికి గల రీజన్ గైస్ షార్ట్స్‌కి కూడా వాచ్ టైమ్ అనేది కౌంట్ అవుతుంది. అది ఓన్లీ అనలిటిక్స్‌లో మాత్రమే. ఇది కూడా గుర్తుపెట్టుకోండి గైస్ దయచేసి. ఓకేనా? అండ్ గైస్ సో లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ వచ్చే గైస్ యూట్యూబ్ లైవ్. సో చాలా మంది గైస్ యూట్యూబ్‌లో లైవ్ పెడుతుంటారు. సో కొంతమంది గైస్ లైవ్ మీద అయితే ఇంట్రెస్ట్ ఉండదు. బట్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ గైస్ యూట్యూబ్‌లో అయితే లైవ్ పెడతారు. ఏదైనా ఫెస్టివల్ టైమ్‌లో కావచ్చు, లేకపోతే యూట్యూబ్‌కి సంబంధించిన గేమర్స్ ఉంటారు కదా! వాళ్ళు కూడా యూట్యూబ్‌లో లైవ్ పెడుతూ ఉంటారు గైస్. ఓకేనా? సో లైవ్‌కి వాచ్ టైమ్ కౌంట్ అవుతుందా లేదా అంటే 100% కౌంట్ అవుతుంది గైస్. బట్ ఎప్పుడైతే మీరు లైవ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ వీడియోని మీరు పబ్లిష్ చేస్తారో అప్పటినుంచి వచ్చే వ్యూస్‌కి మాత్రమే వాచ్ టైమ్ కౌంట్ అవుతుంది గానీ, మీరు అప్పటిదాకా లైవ్ అనేది ఎప్పుడైతే రన్ అవుతుందో ఆ రన్ అయినంత సేపు వచ్చే వాచ్ టైమ్ అంతా కూడా అనలిటిక్స్‌లో యాడ్ అవుతుంది గానీ, అది మానిటైజేషన్ ట్యాబ్‌లో కౌంట్ అవ్వదు గైస్. గుర్తుపెట్టుకోండి. మీకు మానిటైజేషన్ ట్యాబ్‌లో యాడ్ అయ్యేదేదైనా ఉంది అంటే, ఇప్పుడు మీరు లైవ్ చేశారు కదా! అప్‌లోడ్ చేసేస్తారు కదా! అప్‌లోడ్ చేసిన తర్వాత ఎన్ని వ్యూస్ వస్తాయో, వాళ్ళు ఎంతసేపు చూస్తారో, ఆ వాచ్ టైమ్ మాత్రమే మీకు మానిటైజేషన్ ట్యాబ్‌లో యాడ్ అవుతుంది. మిగతాదంతా కూడా యాడ్ అవ్వదు గైస్. సో, దీని ద్వారా కూడా మీకు మానిటైజేషన్ ట్యాబ్‌లో చూసుకుంటే తక్కువుంటుంది. అనలిటిక్స్‌లో చూసుకుంటే ఎక్కువుంటుంది గైస్. ఎందుకంటే చాలా మందికో డౌట్ ఉంటుంది. నేను యూట్యూబ్‌లో లైవ్ పెట్టాను. అది గేమింగ్ కావచ్చు, ఏదైనా సరే. చాలా వ్యూస్ వచ్చినాయి. చాలా వాచ్ టైమ్ వచ్చింది. అనలిటిక్స్‌లో చూసుకుంటే చాలా నిండిపోయింది. కానీ మానిటైజేషన్ ట్యాబ్‌లో చూసుకుంటే అసలు వాచ్ టైమ్ అనేది అప్డేట్ అవ్వట్లే అంటే గైస్ దానికి రీజన్ ఇది కూడా. మీకు వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత లైవ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వ్యూస్ వస్తే దానికి వాచ్ టైమ్ కౌంట్ అవుతుంది గానీ, లైవ్ నడుస్తున్నంత సేపు మీకు వాచ్ టైమ్ అనేది కౌంట్ అవ్వదు గైస్. ఓకేనా? సో, దీనివల్ల కూడా
మీకు ఏదైతే వాచ్ టైం మీద కింద మీద ఉందో ఆ రీజన్స్ అయితే ఉంటాయి గైస్. ఓకేనా. సో ఇక్కడ గైస్ నేను చెప్పిన మిస్టేక్స్ కనుక మీరు చేసినట్లయితే గైస్ మీరు యూట్యూబ్కి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇచ్చినా కూడా మీకు వాచ్ టైం అనేది 100% అప్డేట్ అవ్వదు గైస్. ఓకేనా. ఖచ్చితంగా మీకు వాచ్ టైం వచ్చేది ఉంది అనుకుంటే మాత్రమే యూట్యూబ్కి ఫీడ్బ్యాక్ ఇస్తే ఖచ్చితంగా యూట్యూబ్ అనేది మీ యూట్యూబ్ ఛానల్ చెక్ చేసి మీకైతే వాచ్ టైం అనేది మానిటైజేషన్ టైంలో 100% అప్డేట్ చేస్తుంది గైస్. ఓకేనా. సో దీంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ మిస్టేక్స్ చేసినట్లయితే ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి గైస్. ఓకేనా. సో ఈ ఇన్ఫర్మేషన్ గైస్ మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా నా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి గైస్. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తా గైస్. స్టే ట్యూన్ గైస్.